సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రకాల సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని నిర్మాత ఎన్వి ప్రసాద్ అన్నారు. హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమా విజయంపై తిరుపతి నగరంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. సినీ పరిశ్రమలో ఉన్న సమస్యల్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు పరిష్కరించేందుకు ముందుకు రావటం శుభపరిణామమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో సినిమా పరిశ్రమలో అనేక సమస్యలు ఎదురయ్యాయని ఆరోపించారు. ఇక తెలంగాణలోని సినీ పరిశ్రమ త్వరలో ఆంధ్రాకు కూడా తరలివస్తుందని తెలిపారు. ఆంధ్రాలో కూడా తిరుపతి, విశాఖ, విజయవాడ ప్రాంతాల్లో కార్యాలయం ఏర్పాటు చేస్తామని అన్నారు. కల్కి సినిమా అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందని అన్నారు. టెక్నాలజీని వినియోగించుకునే విధానంలో ప్రపంచ సినీ పరిశ్రమతో తెలుగు పరిశ్రమ పోటీ పడుతుందనడంలో సందేహం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మన కంటెంట్లు పెరిగిపోయినాయి. మన స్థాయి ఈరోజు ప్రపంచాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఈరోజు ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన స్థితికి చేరింది. అయినా కంటెంట్ సెలక్షన్లో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఇండస్ట్రీ గడ్డు పరిస్థితిలో ఉంది. మొన్న ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత సినిమా పరిశ్రమకి గత ప్రభుత్వంలో దినదినగండం నూరేళ్ల ఆవిష్గా ఉండింది. మొన్న ప్రభుత్వం చాలా సానుకూలంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, కందుల దుర్గేష్ గారు ఎంతో సినిమా ఇండస్ట్రీలో ఉండేటటువంటివి అన్నీ ఒక ప్లాట్ఫారం మీదకి వచ్చి మీ సమస్యలన్నీ రెండు రాష్ట్రాల్లో ఒకే విధంగా ఉండేటట్టు పరిష్కరించుకొని వన్స్ ఫర్ ఆల్ ఇంకా ఫ్యూచర్లో ఏ రకమైన సమస్య రాకుండా మీరు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.